శుభలం దివ్య దేశ దర్శనముననే భవ్యనామమందుట శుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యనామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభదం తద్దిత్తాం తడదం తద్దిత్తాం తడదం తడదం తద్దిత్తాం తడదం 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 తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం శ్రీరంగని గాథలే మధురం శ్రీవిభూతి గానమే శుభదం శ్రీరంగని గాథలే మధురం శ్రీవిభూతి గానమే శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరునాగై నాగపట్టణం ప్రబుద్ధముగ్ధాంబుజచారులోచనం సువిభ్రమం భ్రూలతముజ్వలాధరం శుచిస్మితం కోమలగండం ఉన్నసం లలాటపర్యంత విలంబితాలకం అని స్వామి యొక్క సౌందర్యాన్ని అభివర్ణిస్తారు ఆళ్వందార్లు అనే యామున మునులు. ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం అప్పుడే వికసించిన పద్మంలా అతి మనోహరమైనటువంటి నేత్రద్వయము, అందమైన కనుబొమలు, అందమైనటువంటి చిరునవ్వు, అంతేకాదు ఆ తిరుముఖమండలం అంటే ముఖమంతా కూడా విరబూసిన పద్మంలా ఉన్నదట. ఆ పద్మంలో 2 పద్మాలుగా ఉన్నాయట ఆ స్వామి యొక్క నేత్రములు. అంతటి సౌందర్యమూర్తి ఈ తిరునాగై అనేటువంటి క్షేత్రంలో ఉండే స్వామి. అందంచేత మనందరి యొక్క ఆకర్షణల్ని పొంది మనందరినీ ఆకర్షించి తన సాన్నిధ్యానికి చేర్చుకొని చేరిన తర్వాత మన అవసరములన్నిటినీ కూడా నెరవేర్చి చివరి కాలంలో మనందరినీ కూడా తన లోపల దాచుకుని ఆనందాన్ని ప్రసాదించేటువంటి స్వామిని కీర్తించండి అని మనని ప్రబోధిస్తున్నారు తిరుమంగై ఆళ్వార్లు. అంతటి వైభవం కలిగినటువంటి ఈ తిరునాగై క్షేత్రాన్ని దర్శించి ఆ తిరుమంగై ఆళ్వార్ల యొక్క ఆదేశాన్ని మనం శిరసావహిద్దాం. నాగపట్నం తమిళనాట ముఖ్యమైన నగరం. పెరుమాళ్ల సన్నిధి బస్టాండ్కి ఎదురు వీధిలోనే ఉంది. నాగరాజైన ఆదిశేషునకు ప్రత్యక్షమైన స్థలం కావడం చేత దీనికి నాగపట్నం అని పేరు వచ్చింది. ఒకనాడు ప్రసిద్ధ రేవుపట్నమైన ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. సౌందర్య
सौन्दर्यराज भगवान् तिरुनागपुर्यां साराभिधान सरसीतटशोभितायां सौन्दर्यपूर्वलतिका महिषीपमेत सौन्दर्यनाम वरमन्दिरमध्यवासः संस्थानवेशरुचिरो भुजगाधिराजः श्रीमत्कलिग्धमुनिसेवितदिव्यमूर्तिः प्राचीमुखः कलिजिदाह्वय सूर्यकीर्त्या भक्तेष्टदाननिपुणो भुवि యుగంలో ఆదిశేషునకు, త్రేతాయుగంలో భూదేవికి, ద్వాపర యుగంలో మార్కండేయునికి, కలియుగంలో శాలిసుక మహారాజుకు, నాగరాజుకు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించాడు. భృగు మహర్షి శాపంచేత పార్వతీదేవి తన సౌందర్యాన్ని కోల్పోయింది. ఆ మహర్షి ఉపదేశంతో ఇక్కడ తపస్సు చేసి తిరిగి సౌందర్యాన్ని పొందింది కనుక దీనికి సౌందర్యారణ్య క్షేత్రం అని కూడా పేరుంది. నాగరాజైన ఆదిశేషుడు సంతానం కోసం ఈ క్షేత్రంలో భగవానుణ్ణి ప్రార్థించాడు. భగవానుడు సంతోషించి సంతానాన్ని ప్రసాదించాడు. ఆ కారణం చేత దీనికి నాగపట్నం అని పేరు వచ్చింది. భగవదనుగ్రహంతో నాగరాజు తన కూతురుని చోళరాజైన శాలిసుక మహారాజుకు ఇచ్చి వివాహం చేశాడు. శాలిసుకుడు కృతజ్ఞతగా నాగపట్నం దేవాలయాన్ని పునర్నిర్మించాడు. ఇక్కడ స్వామి 3 రూపాలలో దర్శనమిస్తారు. శ్రీరంగనాథుని రూపంలో శయనించి, గోవిందరాజస్వామిగా కూర్చొని, శౌరిరాజ పెరుమాళ్లుగా నిలుచొని దర్శనమిస్తారు. దానికి ఒక కథ ఉన్నది. ఒకప్పుడు ఈ చోళరాజు తన భార్యను చూడడానికి నాగపట్నం వస్తూ దారి తప్పాడు. అతని మీద ఉండే అనుగ్రహంతో స్వామి తాను కూర్చున్న చోటు నుంచి లేచి నుంచొని దారి చూపిస్తారు. పడుకొని కూర్చొని ఉండేదానికన్నా నిలుచుని అందరికీ దారి చూపిస్తే బాగుంటుంది కదా అని నిలుచున్నాడు స్వామి. అందుకే శయనించిన, కూర్చున్న, నిలుచున్న మూర్తులుగా దర్శనమిస్తారు. విశేష ఆరాధనాదులు అన్నీ నిలుచున్న మూర్తికే జరుగుతాయి. ఉత్తానపాదుడికి 2 భార్యలు, సురుచి, సునీతి. సురుచి కుమారుడు ధ్రువుడు, సునీతి కుమారుడు ఉత్తముడు. ఒకనాడు ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చొని ఉంటాడు. ధ్రువుడు కూడా తండ్రి తొడ మీద కూర్చోబోతాడు. ఇంతలో పినతల్లి సునీతి వచ్చి ధ్రువుణ్ణి యువతలకు లాగి, నీకు అంత అదృష్టం ఉంటే నా కడుపునే పుట్టేవాడివి అని ఈసడిస్తుంది. ఆ అవమానం భరించలేక ధ్రువుడు అరణ్యాలకు వెళ్లి శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. అప్పటికి ధ్రువుడికి 5 సంవత్సరాలు. శ్రీమన్నారాయణుడు ఆ బాలుడి తపస్సుకు మెచ్చి గరుడ వాహనారూఢుడై ప్రత్యక్షమైనాడు. అలా ప్రత్యక్షమైన స్థలం ఈ నాగపట్నం. ఇక్కడ అష్టభుజాలతో నరసింహస్వామి కనిపిస్తారు. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు చాలా అందంగా దర్శనమిస్తారు. ఈ ప్రాంతం డచ్చివారి ఆధీనంలో ఉండే కాలంలో, అంటే
1650వ ప్రాంతంలో నాగమల్లు జగన్నాథ నాయకర్ అనే నాయకరాజు పాలించేవాడు. ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు. నాగపట్నం రేవుపట్నం, వచ్చేపోయే ఓడలకి ఇది రేవుపట్నం అని తెలిసేందుకు పెద్ద దీపం ఒకటి వెలుగుతూ కనిపించాలి. అంటే ఈనాటి లైట్ హౌస్లా అన్నమాట. ఈ మిషతో జగన్నాథ నాయకర్ ఈ ఆలయానికి పెద్ద గోపురం కట్టించాడు. అంతేకాదు, మంటపాలను కూడా నిర్మించాడు. తిరుమంగై ఆళ్వార్ ఈ శౌరిరాజ పెరుమాళ్లను దర్శించి వారి అనుగ్రహాన్ని పొంది 10 పాటలలో స్వామివారిని కీర్తిస్తారు. అష్టదిక్కులు, సప్త సముద్రములు, సప్తలోకములు మృంగి తన కడుపులో దాచుకుని చిన్న మర్రియాకు మీద పవళించిన నా స్వామి సౌందర్యము ఎంత ఆశ్చర్యకరమైనది అంటూ పాడిన ఈ పాసురం వినండి. பெண்டிகையம் விரநீர் கடலம் ஏடலகம் உடனே விழுங்கி மண்டி ஓராயிரப்பள்ளி கொள்ளும் ஆயர்கள் மாயமறிய மாட்டேன் கொண்டல் நன்மால் வரையேயும் ஒப்பர் கொங்கலர் தாமர கண்ணும் வாயும் அண்டச்சமலர் பணிய நின்றார் அச்சோ ஒருவருடையவா. తిరునరయ్యూర్. ఈ క్షేత్రానికే నాచ్యార్ కోయిల్ అని పేరు. అమ్మవారి సామ్రాజ్యం అప్రతిహతంగా జరిగేటువంటి క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం. ఈ స్వామి తిరుమంగయాళ్వార్లని శ్రీవైష్ణవులుగా మార్చి వైష్ణవ దీక్షను ప్రసాదించేటువంటి చక్రాంకణము అంటే పంచసంస్కారము అనేటువంటి సంస్కారాన్ని అనుగ్రహించినటువంటి మూర్తి ఈ తిరునరయూరులో ఉండేటువంటి స్వామి. శ్రీవైష్ణవ దివ్య దేశాలలో అమ్మవారి ప్రాధాన్యత గల క్షేత్రాలు 3. వాటిలో మొదటిది శ్రీరంగానికి సమీపంలో ఉండే ఉరయ్యూర్. రెండవది శ్రీవరమంగై అనే పేరుగల వానమామలై. మూడవది ఈ తిరునరయ్యూర్. ఇది కుంభకోణానికి 8 కిలోమీటర్ల దూరంలో కుంభకోణం తిరువారూర్ రోడ్డులో ఉన్నది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, సన్నిధి గర్భాలయంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తములనే వ్యూహామూర్తులు వెంచేసి ఉన్నారు. సాధారణంగా గర్భాలయంలో ఒక ధ్రువమూర్తి మాత్రం ఉంటారు. తిరువల్లిక్కేణిలో మాత్రం శ్రీకృష్ణుడు సకుటుంబంగా వెంచేసి ఉంటే, ఇక్కడ స్వామి పంచవిధ వ్యూహమూర్తులుగా ఉండడం విశేషం. ఈ క్షేత్ర స్వామిని పెద్దలు ఇలా కీర్తిస్తారు. నరయూర్ పరిపూర్ణనామకే మణిముక్తాఖ్యతరంగిణీ తటే త్రిదశే ప్రదిశాముఖస్థితిః వరనంబిక్కలతా సమన్వితః శ్రీనివాస విమానస్థో మేధావీ మునిసేవితః కలిజిన్ముని సంకీర్త్య రాజతే భక్తవత్సలః రాజతే భక్తవత్సలః. మణిముక్తా నదీ తీరంలో వెంచేసి ఉండే ఈ క్షేత్ర స్వామికి నంబి అని పేరు. నంబి అంటే పరిపూర్ణుడు అని అర్థం. అమ్మవారికి నంబిగై నాచ్యార్ అని పేరు. పరిపూర్ణవల్లి అని అర్థం. ఈమెకే వంజులవల్లి అని కూడా పేరు. శ్రీనివాస విమానంలో తూర్పుముఖంగా నిలుచొని దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. మేధావి మహర్షిని అనుగ్రహించిన ఈ స్వామిని తిరుమంగయ్యాళ్వార్లు ప్రస్తుతించి ప్రత్యక్షం చేసుకున్నారు.
ఈ క్షేత్ర వైభవాన్ని భవిష్యోత్తర పురాణం ఇలా చెబుతోంది. ఒకప్పుడు క్షీరసాగరంలో లక్ష్మీనారాయణుల మధ్య ప్రణయ కలహం వచ్చింది. నారాయణుడు యోగనిద్రకు ఉపక్రమిస్తే లక్ష్మీదేవి పాలసముద్రాన్ని విడిచి భూలోకానికి ప్రయాణమయ్యింది. ఆమెతో పాటు సావిత్రి, సరస్వతి కూడా బయలుదేరారు. వారు తిన్నగా భూలోకానికి వచ్చి సుగంధవన క్షేత్రంలో తిరుగుతున్నారు. ఆ సుగంధవనంలో మేధావి అనే ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. మహాలక్ష్మిని కుమార్తెగాను, శ్రీమన్నారాయణుణ్ణి అల్లుడిగాను పొందాలని ఆయన కోరిక. ఆ కోరిక తీరడం కోసం కఠినమైన తపస్సు చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు మేధావి ఋషి అక్కడుండే మణిముక్తా నది అనే సరస్సులో స్నానం చేసి తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఇంతలో అతనికి ఒక పెద్ద తేజస్సు కన్నులు కప్పేసింది. అది చాలా పవిత్రంగా తోచింది. కనులు విప్పి చూచేటప్పటికీ ఒక చిన్న బాలిక సంపంగి చెట్టు కింద నిలుచుని ఉండడం కనిపించింది. మహర్షి ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వెవరు? నీ పేరేమిటి? నీ తల్లిదండ్రులెవరు? ఎక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నించాడు. ఆమె మునిమాటలు విని, మహనీయ, నేను ఈ లోకంలో ఒంటరిదానిని, నాకంటూ ఎవ్వరూ లేరు, నన్ను నీ కుమార్తెగా పెంచుకోరాదా అన్నడిగింది. మేధావి ఇది భగవంతుడు తనకు ప్రసాదించిన వరంగా భావించి ఆ బాలికను ఆశ్రమానికి తెచ్చి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. వంజుళ వృక్షం కింద లభించిన కారణాన ఆమెకు వంజుళవల్లి అని పేరు పెట్టాడు. ఇలా ఉండగా పరమపదంలో నారాయణుడు యోగనిద్రను చాలించి లేచాడు. ఇంతలో దేవతలందరూ భగవానుణ్ణి దర్శించి తమ శక్తులన్నీ పోయాయని, తాము చాలా బాధలు పడుతున్నామని చెప్పారు. నారాయణుడు వారిని ఓదార్చి, దీనికంతటికీ కారణం లక్ష్మీదేవి క్షీరసాగరాన్ని విడిచి వెళ్లడమేనని, తాను ఆమెను తిరిగి తీసుకుని వస్తానని చెప్పి వారిని ఓదార్చి పంపాడు. ఇలా లక్ష్మీదేవిని వెతికి తీసుకురావడానికి నిశ్చయించుకుని తనను 5 వ్యూహారూపాలుగా విభజించుకున్నాడు స్వామి. సంకర్షణ రూపంలో తూర్పు దిక్కును, ప్రద్యుమ్న రూపంతో దక్షిణ దిక్కును, అనిరుద్ధ రూపంతో పశ్చిమ దిక్కునకు, సాంబ రూపంతో ఉత్తర దిక్కునకు వెతకడానికి వెళ్ళాడు. పురుషోత్తమ రూపంతో అంతరిక్షంలో వెతకసాగాడు. తన వాహనమైన గరుత్మంతుణ్ణి ఆకాశంలో ఎగురుతూ లక్ష్మీదేవిని వెతకమని ఆదేశించాడు. ఇలా వెతుకుతూ వెతుకుతూ పంచవ్యూహామూర్తులు మేధావి ముని ఉండే సుగంధవన ప్రాంతానికి వెళ్లారు. మేధావి ఋషి దివ్యతేజో విరాజితులైన వీరిని చూసి ఆశ్చర్యపడి తన కుటీరానికి ఆహ్వానించాడు. ఇంతలో గరుత్మంతుడు ఆ ప్రాంతంలో ఎగరడం చూసిన పురుషోత్తముడు లక్ష్మీదేవి ఈ ప్రాంతంలోనే ఉన్నదని గ్రహించాడు. అతిథి పూజా తత్పరుడైన మేధావి స్వామిని భోజనానికి పిలిచాడు. వంజులవల్లి చేతులు కడుక్కోవడానికి నీళ్లు తీసుకుని వచ్చింది. స్వామి ఆమె లక్ష్మీదేవి అని గ్రహించి ఆమె చేతులు పట్టుకొన్నాడు. ఆమె భయంతో కేకవేస్తూ తండ్రిని పిలిచింది. మేధావి పరుగు పరుగున వచ్చాడు. అతిథిగా వచ్చినవాడు తన కుమార్తె చేయిని పట్టుకోవడాన్ని సహించలేకపోయాడు. వెంటనే తన కమండలంలోని నీళ్లు తీసుకుని స్వామిని శపించబోయాడు. ఇక లాభం లేదనుకుని స్వామి తన దివ్యమంగళ విగ్రహంతో సాక్షాత్కరించాడు. మేధావి పరమానందంతో తన కుమార్తెను పురుషోత్తమునకిచ్చి వివాహం చేశాడు. ఇలా లక్ష్మీదేవి తన కుమార్తెగా పెరగడం, నారాయణుడు తనకు అల్లుడవడం ఆయనకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనందం చిరకాలం అలానే ఉండాలని, ఆ రూపాన్ని దర్శించి భక్తులు ఆనందించాలని తలచి కళ్యాణమూర్తులుగా భక్తులకు దర్శనం అనుగ్రహించవలసిందిగా భగవానుణ్ణి కోరతాడు మేధావిముని. అంతేకాకుండా ఇక్కడ అంతా అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే జరగాలని, ఆమె ప్రభుత్వమే నడవాలని కోరతాడు. భగవానుడు కూడా భక్తవాత్సల్యంతో వరాలని ప్రసాదించి నేటికి కళ్యాణమూర్తిగా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుకనే ఇక్కడ స్వామివారు, అమ్మవారు 2 చేతులతో కళ్యాణమూర్తులుగా కనిపిస్తారు. ఇంతలో సరస్వతి, సావిత్రి సత్యలోకానికి వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతారు. బ్రహ్మ
సుగంధవనానికి వచ్చి స్వామిని కీర్తిస్తాడు. తాను కూడా సదా స్వామి సన్నిధిలో ఉండేటట్టు వరాన్ని కోరతాడు. నేటికి గర్భాలయంలో పంచవ్యూహామూర్తులతో పాటు బ్రహ్మ కూడా మనకు కనిపిస్తాడు. అమ్మవారిని వెతకడానికి సహకరించిన గరుత్మంతుడు ఇక్కడ ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి నాడు తిరిగి కుంభమాసంలో జరిగే బ్రహ్మోత్సవంలో 5వ రోజున స్వామివారు ఈ గరుడ వాహనంపై ఊరేగుతారు. ఊరేగడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గరుడ వాహనాన్ని గర్భాలయం నుంచి 4 మండపానికి తీసుకుని వస్తారు. పెరుమాళ్లు దీనిపై వేంచేసిన తరువాత క్రమంగా 8 మంది, 16, 32 అలా అలా పెరుగుతూ చివరికి 64 మంది మోస్తారు. అంటే ముందు 4కి కదిలిన వాహనం చివరకు 64 మందికి గాని కదలదన్నమాట. ఇలా పెరుమాళ్లు గరుడాళ్వార్లపై ఊరేగుతుంటే ముందుగా అమ్మవారు వెండి హంస వాహనంపై ఊరేగుతారు. అన్ని దివ్యదేశాలలోనూ పరమపద వాకిలి ఉత్తరాన ఉంటే ఇక్కడ మాత్రం దక్షిణాన ఉండడం విశేషం. అంతేకాదు, ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక ఆలయమేమీ లేదు. తిరుమంగయ్యాళ్వార్లకు పెరుమాళ్లు ఇక్కడే పంచ సంస్కారాలను అనుగ్రహించారు. కనుకనే 2 చేతులతో శంఖచక్రాలను ధరించి కనిపిస్తారు. ఒకప్పుడు ఒక రాక్షసుడు స్వామివారి కిరీటాన్ని అపహరించాడట. గరుడాళ్వార్లు ఆ రాక్షసుణ్ణి సంహరించి కిరీటాన్ని తీసుకుని వస్తున్నారు. వాయువేగ మనోవేగాలను మించే ఆయన వేగానికి కిరీట శిఖరం ఊడి క్రింద ప్రవహించే నదిలో పడిపోయింది. కనుకనే దానికి మణిముక్తా నది అని పేరు వచ్చింది. నేటికి ఆ కిరీటం శిఖరం లేకుండానే కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్యాళ్వార్లు 10 దశకాలలోనే కాకుండా 10 విడిపాసురాలలో కూడా కీర్తించారు. వాటిలో ఒకదానిని విందామా? పోక చెట్లతో బహురమణీయమైన తిరునరైయూర్లో వేంచేసియున్న స్వామిని ఆశ్రయించవే ఓ మనసా అంటూ తన మనస్సును ప్రబోధిస్తున్న ఈ పాసురం వినండి. குலையார்ந்த பழுக்காயம் பசுங்காயம் பாடமுத்தும் தலையார்ந்த விளங்கமகின் தடஞ்சோல திருநரையூர் மலையார்ந்த கோலம் சேர் மணிமாட மிகமன்னி நிலையார நின்னாந்தன் நீழ்கடலே அடநெஞ்சே